అంతే. స్టార్ట్ మెయిన్ మర్జ్ నార్మల్ వర్డ్ డాక్యుమెంట్. నెక్స్ట్ లీస్ట్ టైప్ ఆఫ్ లీస్ట్. మనం ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి. కస్టమైజ్ కాలం ఇవి డిలీట్ చేసుకోవాలి. చేస్తాను. దాని మీద ఉంది డైరెక్ట్గా చేయడం మేడం, క్లిక్ చేయడం అవసరం. ఓకే. యాడ్. ఓకే, యాడ్ తీసుకోవాలి. మన ఫస్ట్ నేమ్ అడ్మిషన్, ఫస్ట్ అడ్మిషన్ కదా. అడ్మిషన్ మళ్ళీ నెక్స్ట్ డేట్ ఉంది. డేట్ మళ్ళీ యాడ్. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ ఉంది. స్టూడెంట్ నేమ్. ఓకే. నెక్స్ట్ ఫాదర్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి మన డేట్ 2 కదా. స్టడీ. స్టడీ క్లాస్ స్టడీ ఏదో నేను క్లాస్ అని పెట్టేసిన కానీ ఓకే. అవునా, నేను స్టడీయింగ్ అని పెట్టిన. తర్వాత మళ్ళీ డేట్ కదా. డేట్ డేట్ పెట్టేసిన కాబట్టి ఇయర్. ఓకే, ఇయర్. ఇక్కడ వీడియో తీస్తున్నా. డేట్ 2 డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ డేట్ 2. నెక్స్ట్ డేట్ స్టార్టింగ్ ఇయర్. ఓకే. ఓకే, ఇప్పుడు అన్నీ వచ్చేసిన కదా. అడ్మిషన్ 16/35. ఏదో ఒకటి. డేట్ 10 ఏదో ఒకటి. 25. ఓకే, రైట్. స్టూడెంట్ నేమ్ ఇన్షియల్ ఒక్కటే చేసి చెప్పండి. ఒకటి రెండు ఇంకొకటి. ఫాదర్ నేమ్ స్టడింగ్ అంటే 9th. ఇప్పుడు ఈ పక్కన రాదు కాబట్టి ఇగో ఇట్లా చేసుకోవచ్చు. ఇయర్ 10 మన ఏదో ఒకటి 2025 to 11 2020. అంటే సర్టిఫికేట్ తీసుకోండి. మనం ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు చదివినాం ఇందులో అన్నట్టు. ఓకే. డేట్ మనం ఏ రోజు సర్టిఫికేట్ తీసుకున్నామో ఆ డేట్. నెక్స్ట్ ఇంకోటి కావాలంటే న్యూ ఎంటర్. 16/36 డేట్ సేమ్. దీన్ని కాపీ తీసుకోవాలి. కంట్రోల్ C కంట్రోల్ V పేస్ట్. కంట్రోల్ C కంట్రోల్ V. ఓకే. నేమ్ డిఫరెంట్ నేమ్. మమత. స్టడింగ్ సేమ్ 9th క్లాస్. సేమ్ అంటే సేమ్ పెట్టుకోవచ్చు, లేకుంటే 10th అంటే 10th. పెట్టుకోవచ్చు. ఓకే. ఈ డేట్ సేమ్ కాబట్టి కాపీ తీసుకోవాలి. కాపీ చక్కటి కంట్రోల్ C, మళ్ళీ ఇది పేస్ట్ చేయాలంటే కంట్రోల్ V. ఓకే. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది డిఫరెంట్ కాబట్టి వేరే రాసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న డేట్ సేమ్ కాబట్టి కంట్రోల్ C కంట్రోల్ V. ఓకే. ఓకే. ఫైల్ సేవ్.
ఏదో మనం ఒకటి దేనిపైన పేరు. చేసుకోవాలి? డెస్క్ టాప్. డెస్క్ టాప్ కదా. ఫైల్ సేవ్. ఓకే సేవ్. సేవ్ తర్వాత మనము ఓకే ఇక్కడ వరకు వచ్చేసింది నాకు. నెక్స్ట్ ఇన్సెట్ మార్జిన్. ఇవి వస్తున్నాయి కదా మనం ఏమేమి యాడ్ చేస్తున్నాం అది వస్తుంది. ఓకే అని అన్నిటికీ క్లిక్ చేయాలా? స్టూడెంట్ నేమ్, ఆహా ఓకే ఒక్కొక్కటి దానికి క్లిక్ చేయాలా? ఫాదర్ నేమ్, అవునా ఓకే ఓకే. స్టడింగ్, నాకు నేను క్లిక్ చేయలేదు అందుకే రాలేదు కాబట్టి. డేట్ ఆఫ్ బర్త్, ఓకే డేట్. డే. అంటే నేను అడ్మిషన్ ఏమో ఒక్కదాన్ని క్లిక్ చేస్తే అడ్మిషన్ ఒకటే వచ్చింది అట్లా వచ్చింది అన్నట్టు. తర్వాత అంటే ఇప్పుడు నేను అన్ని ఒక దగ్గర వచ్చేసిన కాబట్టి వచ్చినాయి. మనం ఇక్కడ పోయి క్లిక్ చేసుకోవాలని. ఏం క్లిక్ చేయాలి? ఓకే అక్క. ఓకే అక్క. ఇప్పుడు ఇట్లా వచ్చినాం కదా. ఇన్సెట్ ఇవి ఎక్కడ పెట్టినావు చెప్పు. నేను డెస్క్ టాప్ పైన పెట్టుకున్నాను. ఇక్కడ డెస్క్ టాప్ లేదు చూడు ఇంత లేదా అయితే కంప్యూటర్లో పెట్టు. మెర్జ్ ఫీల్డ్ అడ్మిషన్. అడ్మిషన్ మీద క్లిక్ చేసి అడ్మిషన్ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలా? బ్యాక్ వచ్చేసి డేట్ ఇక్కడ అయినా అత్తలేదు. ఇప్పుడు అది అయిపోయింది. ఫాదర్ నేమ్, స్టడీ అది పోవాలి కదా అడ్మిషన్ నెంబర్ అని పోవాలి కదా ఇది. పోతుంది. ఓకే ఓకే. స్టడీ ఓకే ఇన్సర్ట్ చేయాలా? నెక్స్ట్ ఇయర్. ఓకే ఇయర్, డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ మనం తీసుకున్న డేట్ లాస్ట్. ఓకే ప్రీవియస్ లిస్ట్. నేను రాసినంత వచ్చింది కదా అడ్మిషన్. ఓకే ఓకే డేట్ ఇది. ఇప్పుడు నేను రెండు సార్లు రాసినాను కదా, అట్లా అట్లా వచ్చింది. ఓకే తర్వాత హైలైట్ చేసుకోవాలి. మనది దేనికి అవసరం దానికి హైలైట్ చేసుకోవాలి. హైలైట్ చేసుకొని బోర్డులో పెట్టుకోవాలి. ఇట్లా సెలెక్ట్ చేసుకొని బోర్డులో పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత మెయిన్ మీట్లో పోయి ఇప్పుడు 1 అయితే 1 మన ఎన్ని రాసినా 2 రాసినా కదా. మమత 2 రాసిన. లాస్ట్ ఫినిష్. ప్రింట్ డాక్యుమెంట్లో ఎడిట్ ఇండివిజువల్. ఇప్పుడు మనకి ఏ డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ 1 అంటే 1, 2 అంటే 2 అట్లా ఏది కావాలంటే వాళ్ళు కాబట్టి ఓకే ఓకే చూసుకుంటూ వస్తుంది. తర్వాత మనకు కంట్రోల్ పి వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ రైట్ మనకు సార్ చూపించలేదా, ఇది వస్తుంది. అది మనం నార్మల్ తీసుకునేది ఇది. మళ్ళీ పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ అని వచ్చింది సార్. కంట్రోల్ వి చేయాలి చూడాలా. కంట్రోల్ పి పీడిఎఫ్. ఇప్పుడు ఆల్ పేజీ అంటే ఆల్ వస్తుంది. కరెంట్ పేజీ అంటే కరెంట్ పేజీ. ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్. మనం 2 చేసాం, మీరు 5 చేశారు కాబట్టి 5, 2 చేశారు 2 అట్లా. ఓకే థ్యాంక్ యూ.